రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద జరిగిన కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. జైలు నుంచి బయటకు అడుగుపెట్టిన వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు వచ్చి కారులో కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోయారు. ఒడిశాకు చెందిన సంజయ్ అనే చేపల వ్యాపారిని ముగ్గురు ఆక్వా రైతులు బలవంతంగా అమలాపురం తీసుకువెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అతను సుమారు 7 కోట్ల రూపాయలు బకాయిలు ఉండడంతో బాధితులు అతన్ని జైలు నుంచి విడుదలైన వెంటనే బలవంతంగా ఎత్తుకెళ్లారు. వ్యాపారిని కిడ్నాప్ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అవడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా రాజమండ్రి ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, సినీ ఫక్కీలో అసలు జైలు నుంచి కాలు బయటపెట్టడంతోనే అసలు కారులో ఆ కిడ్నాప్ చేయడం అంటే అది సినీ ఫక్కీలో అనిపిస్తోంది. వివరాలేంటి? సంతోషి, ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద నిన్న రిమాండ్ ఖైదీగా ఉన్న ఒరిస్సాకు చెందిన చేపల వ్యాపారి సంజయ్ కలాసి బెయిల్పై విడుదలయ్యాడు. విడుదలైన వెంటనే ఇతన్ని 4 వ్యక్తులు కారులో కిడ్నాప్ చేయడం మాత్రం ఇక్కడ స్థానికంగా కలకలం రేపిందని మనం చెప్పాలి. ఇది అంతా కూడా సినీ పక్కీలోనే జరిగిన దృశ్యాలు. ఇక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను బట్టి చూస్తే ఇదంతా కూడా ఆ సినీ పక్కీలో ఈ దృశ్యాలన్నీ కూడా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న ఏదైతే సంజయ్ కలాసి ఇతను చేపల వ్యాపారి, గత 10 ఏళ్లుగా కూడా చేపల వ్యాపారం చేస్తున్నాడు. ప్రధానంగా చూసుకుంటే ఈ కాకినాడ జిల్లా, అదేవిధంగా కోనసీమ జిల్లాకు చెందిన అనేక మందితో ఇతనికి చేపల వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు అయితే ఉన్నాయి. 10 ఏళ్లుగా కూడా ఇతను చేపల వ్యాపారం అయితే కొనసాగుతుంది. అదేవిధంగా గతంలో కూడా ఇతనిపై పలు చీటింగ్ కేసులు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే తుని కోర్టుకు సంబంధించి కాకినాడ జిల్లా తుని కోర్టులో నిన్న ఒక చీటింగ్ కేసుకు సంబంధించిన బెయిల్ నిమిత్తమై ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంజయ్ కలాసి విడుదల కావడం, నిన్న ఈవినింగ్ విడుదలయ్యాడు. అవుతున్న విషయం తెలిసిన కోనసీమ జిల్లాకు చెందిన ముగ్గురు ఈ ఆక్వాకు సంబంధించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతను విడుదల అవుతున్న సందర్భంలో వీళ్ళు రెడీగా ఉండి ఇతను బయటికి రాగానే కారులో ఎక్కించుకుని మాత్రం అక్కడి నుంచి పరారైన పరిస్థితి అయితే ఉంది. సుమారు ఇతను దాదాపుగా 7 కోట్ల రూపాయలు లావాదేవీలు వీరికి బకాయి ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ఏదైతే కాకినాడ జిల్లాకు సంబంధించి కానీ, అటు కోనసీమ జిల్లాకు సంబంధించి కానీ, ఈ రైతులు కావచ్చు, ఈ చేపలకు సంబంధించిన వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన లావాదేవీల్లో దాదాపు 7 కోట్ల రూపాయలు బకాయిలు ఉండడంతో అతను నిన్న జైలు నుంచి విడుదలవుతున్న సంగతి తెలిసిన వీరు కాపు కాసి అక్కడి నుంచి బయటికి రాగానే జైలు గేట్ నుంచి బయటికి రాగానే ఇతను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్తున్న దృశ్యాలు అయితే సీసీ కెమెరాలు అయితే రికార్డ్ అయ్యాయి. అయితే ఇది ప్రధానంగా చూసుకుంటే రాజమండ్రి సెంట్రల్ జైలు అంతా కూడా రద్దీగా ఉండే ప్రాంతం, అది హైవే కావడం, ఈ రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ కిడ్నాప్ చేయడం అనేది కూడా ఇక్కడ స్థానికంగా కూడా కలకలం రేపుతుంది. అయితే హుటాహుటిన పోలీసులు అయితే అప్రమత్తం అయ్యారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో అయితే 3 బృందాలుగా అయితే పోలీసులు ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే మొదలు పెట్టారు. దీంతో పాటు పూర్తి స్థాయిలో పోలీసులు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే సంజయ్ సంబంధించిన మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి 3 బృందాలుగా ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ సంజయ్కి సంబంధించి ఇంకా పలు చీటింగ్ కేసులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ చేపలకు సంబంధించిన వ్యాపార లావాదేవీల నిమిత్తమే ఈ సంజయ్ని మాత్రం కిడ్నాప్ చేసినట్లుగా అయితే ప్రస్తుతం పోలీసులు ప్రాథమిక విచారణలు అయితే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సంతోష్. రైట్ విజయ్, థ్యాంక్ యూ. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రేమోన్మాది